అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో మొదలు పెడుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది దేని గురించి అంటే వజూ గురించి. చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారండి, వజూ ఎలా చేయాలక్క, వజూ చేసే కరెక్ట్ ప్రాసెస్ చెప్పండి అని చెప్పి. సో ఈ వీడియోలో నేను అసలు వజూ ఎందుకు చేయాలి, ఖురాన్ హదీస్ ద్వారా నేను మీకు చెప్తాను. అలాగే వజూ ఎలా చేయాలి, ఏవి చేయడం వల్ల వజూ అన్నది విరిగిపోయిద్ది అన్న దాని గురించి ఈ వీడియోలో మనం ఈరోజు చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? నేను లాంగ్ వీడియోస్ పెట్టి నియర్లీ 1 మంత్ అయితే అవుతుంది. నాకు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల అయితే లాంగ్ వీడియోస్ పెట్టడానికి కుదరట్లేదు. అలాగే నేను ఒక మంచి టాపిక్ తీసుకోవాలి, అది అందరికీ యూస్ఫుల్గా ఉన్న టాపిక్ ఉండాలి అని చెప్పేసి ఇన్ని రోజుల వరకు అయితే ఆగాను. సో వజూ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకోసమే దాని గురించి చెప్పాలని అయితే నేను ట్రై చేస్తున్నాను. ఈరోజు వీడియోలో నేను అదే మీకు చెప్పబోతున్నాను. మనందరికీ తెలిసిందే, ప్రతి ముస్లిం కూడా తప్పకుండా నమాజ్ చదివేటప్పుడు, ఖురాన్ చదివేటప్పుడు వజూ చేస్తూ ఉంటారు. సో ఆ వజూ గురించి మనకి హదీస్లో ఏం చెప్పబడింది అంటే, ముస్లిం షరీఫ్ హదీస్లో అత్తొహరు షత్రుల్ ఈమాన్, పరిశుభ్రత సగం ఈమాన్ అని చెప్పారు. అలాగే లా తుకబ్బలు సలాతున్ బిగైరి తుహూర్, అంటే వజూ లేకుండా నమాజ్ అవ్వదు అని కూడా చెప్పబడింది. సో వజూ యొక్క ప్రాముఖ్యత అంత ఉందండి ఇస్లాంలో. వజూ లేకపోతే అసలు మనకి నమాజే అవ్వదు. అలాగే ఇస్లాంలో పరిశుభ్రతకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉండిద్ది. నేను చెప్పాను కదా, హదీస్ అత్తహరు షత్రుల్ ఈమాన్, పరిశుభ్రత అన్నది సగం విశ్వాసం అని చెప్పేసి. సో ఇప్పుడు కూడా ఒక ముస్లిం అన్నవాడు తనకి తను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, తనకి తను శుభ్రంగా ఉండాలి, తన ఇల్లు తన చుట్టుపక్కల అంతా కూడా తను శుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, సమాధి శిక్షల్లో మొదటి శిక్ష మనకి మూత్రం గురించి ఉండిద్ది అని చెప్పేసి. మనం మూత్రం చేసేటప్పుడు గమనిస్తూ ఉండాలండి. ఆ చినుకులు వచ్చి మన ఒంటి మీద పడకూడదు, పడిగితే అక్కడ కూడా మనం కడుక్కోవాలి. ఇంట్లో మనం నిర్లక్ష్యం అన్నది వహించకూడదు, నీట్గా ఉండాలి అని చెప్పేసి. అందుకే మూత్ర విసర్జన చేసేటప్పుడు మనం కూర్చోవాలి. దానివల్ల ఆ చినుకులు వచ్చి మన ఒంటి మీద పడకుండా జాగ్రత్త వహించవచ్చు. వజూ చేయడం వల్ల మన పాపాలు కూడా తొలగిపోతాయండి. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు, ఎవరైతే మంచిగా వజూ చేస్తారో వాళ్ళ పాపాలు తొలగిపోతాయి. ఎక్కడ వరకు అంటే వాళ్ళ గోరి కింద నుంచి కూడా వాళ్ళ పాపాలు వెళ్ళిపోతాయి అని చెప్పేసి. వజూ చేయడం వల్ల లాభాలు ఏంటి అంటే, హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఖయామత్ రోజున ఆయన యొక్క ఉమ్మతి అంటే ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత వచ్చిన మనమందరం ఆయన ఉమ్మతి అవుతాం. ఎవరైతే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కాలంలో ఆయన తర్వాత వచ్చారో వాళ్ళు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క ఉమ్మతి అవుతారు. అలా మనం ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉమ్మతి పిలిచినప్పుడు వాళ్ళ యొక్క మొహాలు క్రాంతివంతంగా ప్రకాశవంతంగా ఉంటాయి. ఎందుకు అంటే వజూ చేయడం వల్ల మన చేతులు, మొహం, కాళ్ళు ప్రకాశవంతంగా ఉంటాయి అని చెప్పారు. సో దీని ద్వారా వీళ్ళు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మతి అని చెప్పి తెలిసిద్ది. వజూ చేయడం వల్ల ఈ లాభాలు కూడా ఉన్నాయండి. సో ఇప్పుడు మనం అసలు వజూ ఎలా చేయాలి అన్నది చూద్దాం. వజూ చేసేటప్పుడు ఫస్ట్గా మనం మనసులో సంకల్పించుకోవాలి, నేను వజూ చేస్తున్నాను అని చెప్పేసి. చాలామంది నోటి ద్వారా చెప్తారు, నోటి ద్వారా చెప్పకూడదండి. మనం ఫస్ట్ మనసులో సంకల్పించుకోవాలి. ఇంకా చాలామంది ఏంటంటే వజూ చేసేటప్పుడు చేతులు కడిగేటప్పుడు, మొహం కడిగేటప్పుడు ఒకటి చెప్పాలి, చేతులు కడిగేటప్పుడు ఒకటి చెప్పాలి, కాళ్ళు కడిగేటప్పుడు ఇంకా ఏదో చెప్పాలి అని చెప్తారు. సో అలాంటివి ఏం ఉండవు. వజూకు ముందు కూడా ఏం దువా ఉండదు. మనసులో మనం సంకల్పించుకొని బిస్మిల్లా అని మొదలు పెట్టాలి. ఆ తర్వాత 2 చేతులని మణికట్టు వరకు 3 సార్లు కడగాలి. మళ్ళీ ఆ తర్వాత వాటర్ తీసుకొని నోటిని 3 సార్లు పుక్కలించుకోవాలి. మళ్ళీ 3 సార్లు మన ముక్కులో నీటిని ఎక్కించి ఎడమ చేతితో ఆ ముక్కునంతా క్లీన్ చేసుకోవాలి. మనం మామూలుగా అయితే చాలామంది ఏం చేస్తారంటే రైట్ హ్యాండ్తో వాటర్ తీసుకొని నోట్లోనే వాటర్ పెట్టుకొని అదే నోటితో కొంచెం ముక్కులోకి కూడా పోనిస్తారండి. అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఆ తర్వాత మనం నుదురు నుంచి మన గడ్డం వరకు చెవులను వదిలేసి 3 సార్లు ఫేస్ అన్నది క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ కుడి చేతిని మనం మోచేయి వరకు 3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఎడమ చేతిని 3 సార్లు క్లీన్ చేసుకోవాలి. అదంతా అయిపోయిన తర్వాత మన చేతులు తడిగా చేసుకొని మన ఫ్రంట్ హెయిర్ మీద నుంచి వెనక్కి మన చేతుల్ని వెళ్ళనివ్వాలి.
లాస్ట్ ఆ లేడీస్ అయితే హెయిర్ ఉండేది కదా, ఆ హెయిర్ ఎక్కడి వరకు ఉండిద్దో అక్కడ వరకు ఎడ్జ్ వరకు మన చేతుల్ని వెళ్ళనిచ్చి మళ్ళీ అటు నుంచి మనం మన చేతుల్ని వెనక్కి మళ్ళీ ఎదుటి వరకు తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత మన కల్మా ఫింగర్ ఉండేది కదా, ఆ ఫింగర్ని మన చెవుల్లో పెట్టేసి మన బొటన్ వేలు ఉంది కదా, ఆ బొటన్ వేలుతో చెవులు వెనుక భాగాల్ని మనం మసాజ్ చేయాలి, అంటే క్లీన్ చేయడం లాగా. అది అక్కడిది అయిపోయింది. ఆ తర్వాత రైట్ లెగ్ 3 టైమ్స్, లెఫ్ట్ లెగ్ 3 టైమ్స్ కడిగేసుకోవాలి. ఇది మొత్తం వజూ ప్రాసెస్. బిస్మిల్లాతోనే స్టార్ట్ చేస్తాము. కొంతమంది మెడకి కూడా మసాజ్ చేస్తారు. సో అలా కూడా ఏముండదండి మెడకి చేయడం లాంటిది. ఇప్పుడు వజూ తర్వాత అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీకా లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు రసూలుహు, ఇది చదవాలి. ఆ తర్వాత వజూ యొక్క దువా కూడా చదవాలి. అల్లాహుమ్మ జలని మినత్ తవ్వాబీన వజఅల్ని మినల్ ముతతాహిరీన్. వీటి యొక్క అర్థం, ఫస్ట్ మనం చదివిన అష్హదు అన్ లా ఇలాహ యొక్క అర్థం ఏంటంటే, నేను సాక్ష్యం ఇస్తున్నాను అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు, నేను సాక్ష్యం ఇస్తున్నాను మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అని చెప్పేసి. ఆ తర్వాత నేను చదివిన దువా యొక్క అర్థం ఏంటంటే, ఏ అల్లా, నన్ను ఎక్కువగా క్షమాపణ పశ్చాత్తాపం పడేవారిలో చేర్చు, అలాగే నన్ను ఎక్కువగా శుభ్రంగా ఉండేవారిలో చేర్చు అని చెప్పేసి దాని యొక్క అర్థం. ఈ దువాలు చదవాలండి. ఇంతకు మించి ఇంకా ఏ దువాలు వజూకి ముందు కానీ వజూ తర్వాత కానీ లేవు, వజూ చదివేటప్పుడు కూడా లేవు. సరే, ఇప్పుడు వజూ చేయాలంటే మనకి వాటర్ అన్నది నీట్గా ఉండాలండి, పరిశుభ్రమైన నీరు అన్నది మనం తీసుకోవాలి. అలాగే కొన్ని వస్తువులు మనకు వజూ కాకుండా చేస్తాయి. అవి ఏంటంటే నెయిల్ పాలిష్ అన్నది మనం కోటింగ్ లాగా నెయిల్స్కి వేస్తాము. అదేంటంటే మన నెయిల్స్ అన్నవి తడవకుండా కాపాడిద్ది. అలాంటి టైంలో మనకు వజూ అన్నది అవ్వదు. అలాగే కొబ్బరి నూనెలు కానివ్వండి, ఏదైనా నూనె మనం ఒంటికి రాసినప్పుడు ఆ పార్ట్స్లో కూడా ఎప్పుడైనా మీరు వాటర్ వేసి చూడండి, వాటర్ అన్నది జారిపోయిద్ది, అంటే మన స్కిన్కి తగలదు. సో మనం ఏదైతే పార్ట్స్ ఉంటాయో మనం వజూ చేసుకునే పార్ట్స్, మొహం కానివ్వండి, చేతులు, కాళ్ళు, అవేవి ఆయిల్ అయితే ఉండకూడదు, నెయిల్ పాలిష్ ఉండకూడదు, అలాగే పెయింటింగ్స్ లాంటివి ఏవి కూడా మన బాడీ మీద ఉండకూడదు. ఇవన్నీ జాగ్రత్తలు అన్నవి మనం చూసుకోవాలి వజూ చేసుకునేటప్పుడు. కొన్నిసార్లు మీరు వజూ చేసేటప్పుడు బిస్మిల్లా అని చెప్పి పఠించడం మర్చిపోవచ్చు. సో అది మీరు వజూ చేస్తున్నప్పుడు మీరు గుర్తుకొస్తే మీరు పఠించండి. వజూ అయిపోయిన తర్వాత గుర్తొచ్చినా ఇంకా పర్వాలేదండి, ఏం అవ్వదు. మీకు మళ్ళీ నేను వజూ చేయాలా అంటే అలా చేయాల్సిన అవసరం కూడా ఏం లేదండి. ఇంకో విషయం ఏంటంటే, తప్పకుండా మనం వజూ చేసేటప్పుడు మన ఏవైతే వజూ చేయాల్సిన పార్ట్స్ ఉన్నాయో అవి ఒక్కసారి కడగాలి, 2 సార్లు కడగాలి, 3 సార్లు కడగాలి. ఇది పద్ధతి. దానికంటే మించి మనం కడగకూడదు. 3తో ఎండ్ అయిపోవాలి. మ్యాక్సిమం బెస్ట్ ఏంటంటే అందరూ కూడా 3 సార్లే కడుగుతారు. సో 3 సార్లు మాత్రం తప్పకుండా కడుగుతూ ఉండండి. అసలు వజూ మ్యాక్సిమం ఎప్పుడెప్పుడు చేయాలి అంటే, వజూ మనం చేయాల్సింది ఖురాన్ చదివేటప్పుడు, నమాజ్ చదివేటప్పుడు మ్యాండేటరీ అండి. కానీ మనం బయటకు వెళ్తున్నా కూడా వజూ చేసుకోండి, నిద్రపోయేటప్పుడు కూడా వజూ చేసుకోవాలి. వజూలో ఉండడం చాలా మంచిదండి. వజూ దేనివల్ల మనకి వెగిపోయిద్ది అంటే, మనం టాయిలెట్కి వెళ్ళినప్పుడు, మూత్ర విసర్జనకి వెళ్ళినప్పుడు, బాగా డీప్గా నిద్రపోయినప్పుడు, స్పృహ తప్పి కోల్పోయినప్పుడు, పక్షవాతం లాంటిది వచ్చినప్పుడు, ఏదైనా కూడా మనం మూత్ర విసర్జన చేసే పార్ట్స్ నుంచి రక్తం కానివ్వండి, లేకపోతే వాటర్ కానివ్వండి, ఇలాంటిది ఏదైనా బయటకు వచ్చినప్పుడు, గాలి వెళ్ళినప్పుడు మన పిత్తు అంటాం కదా, సో అదైనప్పుడు ఈ వజూ అన్నది విరిగిపోయింది. అప్పుడు మనం వెళ్ళి మళ్ళీగా ఇంకో వజూ చేసుకోవాలి. మన నమాజ్ చదువుతున్నప్పుడు కూడా మన గాలి పోయిందంటే ఆ నమాజ్ అక్కడితో ఆపేసి మనం వెళ్ళి వజూ చేసుకోవాలి. చాలామంది అంటూ ఉంటారు, మన నమాజ్లో నుంచున్నప్పుడు సడన్గా మనకి వచ్చినట్టు గాలి వెళ్ళినట్టు అనిపించిద్ది. దానికి కూడా 2 షరతులు ఉన్నాయండి. ఒకటి మనకి సౌండ్ రావాలి, ఇంకోటి వచ్చి స్మెల్ రావాలి. కొన్నిసార్లు మనకు తెలిసిద్ది వచ్చిందని, ఇలాంటి సిచ్యువేషన్లో గాలి వచ్చిందని చెప్పేసి మనం వెళ్ళిపోవచ్చు. అలాగే ఒంటె మాంసం తిన్నా కూడా మన వజూ అన్నది విరిగిపోయిద్ది. సో మామూలుగా ఇప్పుడు వజూ చేసుకున్న తర్వాత మిగతావి ఏదైనా మీరు తినొచ్చు. పాలు తాగారనుకోండి, మీరు ఒకసారి నోటిని పుక్కలించుకోండి చాలు, ఇంకో వజూ చేయాల్సిన అవసరం లేదు. అలాగే నమాజ్కి కొత్తగా వజూ చేసుకోవాలా అనుకుంటే, ఇప్పుడు అసర్ నుంచి మగ్రిబ్కి టైం చాలా తక్కువగా ఉండిద్దండి. అసర్లో వజూ చేసుకున్నారు, నేను పైన చెప్పిన షరతుల్లో ఏ షరతు కూడా మీకు అవ్వలేదు. సో కాబట్టి మీరు మగ్రిబ్ టైం అయిపోయిందంటే అదే వజూతో మీరు ఆ నమాజ్ కూడా చదివేయవచ్చు. ప్రతి నమాజ్
నమాజ్కి వేరే వజూ చేయాల్సిన అవసరం లేదు, చేస్తే బెటరే. బట్ ఇలాంటివేవి షరతులు లేకుండా మీరు వజూలోనే ఉన్నాననుకుంటే నమాజ్ అన్నది కంటిన్యూ చేసేయవచ్చు. సో ఇవండి వజూకి సంబంధించినవి. నేను డీటెయిల్గా చెప్పాను వజూ గురించి, పరిశుభ్రత గురించి. ఇంకా చాలా చాలా పాయింట్స్ ఉంటాయి. సో నాకు తెలిసినవి ఇప్పుడు నాకైతే ఇవే గుర్తున్నాయి, నేను గ్యాదర్ చేసి రాసుకున్నాను. అవి వరకు మీకైతే నేను ఇప్పుడు తెలియజేశాను. ఇంకా ఏదైనా పాయింట్స్ నేను మర్చిపోయి ఉంటే, మీకు తెలుసుంటే, లేకపోతే వీడియోలో నేను ఏదైనా తప్పు చెప్పుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, అది కాదు ఇలా అని చెప్పేసి. మన వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే వజూ చేస్తే తినకూడదు, వజూ చేసుకుంటే చీపురు ముట్టుకోకూడదు, అది ఇదని కొన్ని మూఢనమ్మకాలు మన వాళ్ళలో ఉన్నాయి. సో అవేవి వజూని అయితే విరగొట్టవు. వజూని అయితే న్యూలిఫై చేసేవి ఏవంటే ఇవే అండి, నేను ఇందాక చెప్పిన పాయింట్స్. వీటిని కొంచెం మీరు దృష్టిలో పెట్టుకోండి అంతే. మిగతావేవి అంతగా పాటించకండి. ఇస్లాం అన్నది చాలా ఈజీ అండి, దాన్ని మన వాళ్ళే కొంచెం కష్టంగా చేస్తారు. అది కాదు ఇది కాదని ఏదైతే కరెక్ట్గా ఫాలో అవ్వాలో అది ఫాలో అవ్వరు, కానీ వాటిని మాత్రం వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి, చాలామందికి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ తప్పకుండా వజూ తర్వాత ఈ 2 దువాలు కూడా చదవండి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే మంచిగా వజూ చేస్తారో వాళ్ళ కొరకు స్వర్గం యొక్క 8 ద్వారాలు కూడా తెరవబడతాయి. వాళ్ళు ఏ ద్వారం నుంచి వెళ్ళాలనుకుంటే దాని నుంచి వెళ్ళొచ్చు అని ముస్లిం షరీఫ్, అబూ దావుద్ హదీస్లో చెప్పబడింది. సో తప్పకుండా మంచిగా వజూ చేయండి, దువా చేయండి. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరి వజూని కూడా కబూల్ చేయాలి, మనందరికీ దీన్ ఇల్మునైతే ఇవ్వాలి, మనందరికీ మంచి ఆరోగ్యాన్ని అయితే ప్రసాదించాలి అని చెప్పేసి నేను దువా చేస్తున్నాను. వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.